మీలాంటి వాళ్ళు 8 రోజులుగా దీక్ష చేస్తా ఉన్నాడు మోతీలాల్ నాయక్. ఈ రోజు ఆయన దీక్షను భగ్నం చేయడానికి లోపల పోలీసులు ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఈ రోజు వాళ్ళ కనీసం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఎవ్వరు కూడా రాకుండా అక్కడ నియంత్రణ చేస్తారు. రాత్రి 2 వరకు దొంగలు లెక్క వచ్చిపోయారు. దొంగలు లెక్క వచ్చారు. ఈరోజు మా కొత్త నినాదం రేవంత్ రెడ్డి అంటే వెంటనే రాజీనామా చేయాలి. ఒక్క నిమిషం కూడా కుర్చీలో ఉండడానికి వీల్లేదు. నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం, నిరుద్యోగుల సపోర్ట్గా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మాట్లాడితే ఈ రోజు వాళ్ళకు కూడా తెలియకుండా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే చేస్తూ ఉన్నాడు. ఈ రోజు 1:100 క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు ముఖ్యమంత్రి అంటాడు. అందుకనే ఈ రోజు 1:50 అంటుండు. 1:100 పెంచకుంటే ఈ రోజు అదే విధంగా చెట్టు నార్మలైజేషన్ లేదు. డిఎస్సీ పోస్టు మెగా డిఎస్సీ అని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఈరోజు దానికి కూడా దిక్కు లేదు. మా బట్టి విక్రమార్క బాధాప్త అసెంబ్లీలో మరి 1:100 చేయాలని చెప్పి మాట్లాడితే బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఈరోజు విలువ లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు నిరుద్యోగ లోకం ఒకటి పెరుగుతుంది. నువ్వు అధికారంలోనికి వీల్లేదు. ఒక్క నిమిషం కూడా నువ్వు కుర్చీలో ఉండడానికి వీల్లేదు. నువ్వు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆయనతో వెంటనే రాజీనామా చేయాలి. అసలు ఉండడానికి వీల్లేదు. జై తెలంగాణ అమర వీళ్ళకు జోహార్. ఎస్ సార్. సో విన్నారు కదా మీరు. సో ఇది పరిస్థితి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రభుత్వంలో 2-3 మాత్రమే ప్రశ్నించే గొంతుకలు మిగిలి ఉన్నారు, జడ్సన్ లాంటి వాళ్ళు. సో ఇప్పుడు 2-3 మాత్రమే మిగిలి ఉన్నారు. సో ఆ మిగిలి ఉన్న 2-3 ప్రశ్నించే గొంతులను కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. ఎట్లా ఉందంటే వీళ్ళ పాలన ముందు మా అటువంటి ఛానళ్ళను కూడా ఎందుకు వచ్చిరని చెప్పి అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగినా ఆశ్చర్యపోకర్లేదు. సో ఫస్ట్ మేము లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినాము. ఎక్కడైతే మోతీలాల్ నాయక్ ఉన్నాడో, ఎక్కడైతే మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడో ఆ ప్లేస్కి మేము వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళగానే అక్కడ కూడా మీడియా అలో లేదంటారు. ఇప్పటికే శాటిలైట్ మీడియాలు చిరంజీవి ఇంటికి పోతున్నాయి. ఆయన పబ్లిక్ ఇష్యూస్ కోసం ఎవరు కొట్లాడతలేడు. ఉన్న మా అటువంటి వాళ్ళని లోపలికి రానియండి అంటే ఇగో ఇది వీళ్ళ పంచాయతీ ఇట్లా ఉన్నది. సో ఇంకా రానున్న రోజులు ఎట్లుంటుందంటే ఈ మాట్లాడే 2-3 మాట్లాడే 2-3 ఛానళ్ళు కూడా ఇక్కడికి రాలేదు అన్నటువంటి పరిస్థితికి దిగజార్చినట్టు తెలుస్తూ ఉంది. చూసినాం మన ముందే బక్కా జడ్సన్ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన కొద్దో గొప్ప అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. సో ఆయనని జనరల్గా వికలాంగుడు అంటారు. కానీ అన్ని అవయవాలు ఉన్న వాళ్ళు అసలు సిసలైనటువంటి వికలాంగులు ఎవరు అని చెప్పి ఇక్కడ ఒక క్వశ్చన్ రేపట్టచ్చు. సో మొత్తానికి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం 5 నెలల్లో అహంకారం చూపిస్తే వీళ్ళు వచ్చిన 6 నెలల్లోనే అహంకారం చూపిస్తూ ఉన్నారు. డిఎస్సి బాధితులంతా రోడ్డు మీద పడ్డారు. 46 జీవో రద్దు చేస్తామని చెప్పి కల్లిబుల్లి మాటలు పెట్టి మరి ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. అండ్ ముఖ్యంగా మాట్లాడాలంటే మెయిన్గా ప్రథమంగా మనం మాట్లాడాలంటే సో చాలా అంశాలు ఉన్నాయి. నిరుద్యోగుల ఘోష అయిపోయింది తెలంగాణలో. ఏ ప్రభుత్వం ఉన్న పోలీసుల లాఠీలకు మాత్రం పని చెప్తా ఉన్నారు. వాటికి మాత్రం రోజు చాలా అద్భుతమైనటువంటి పని ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. సో మరి ఎవరిని అడగాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఢిల్లీకి పోయి ప్రియాంక గాంధీని అడగాల. ఎందుకంటే యూత్ డిక్లరేషన్ సభ పెట్టింది ప్రియాంక గాంధీ. సో ఢిల్లీ నుండి హైదరాబాద్ గల్లీకి వచ్చి సరూర్ నగర్ సాక్షిగా మరి 46 జీవో రద్దు చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, ఎలక్ట్రిక్ బైక్స్ ఇస్తాం అండ్ అదే రకంగా జీవోలు కూడా రద్దు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో ప్రజలారా మీరే చూస్తున్నారు కదా. అఫ్ కోర్స్ అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా మరి నెక్స్ట్ తెలంగాణ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతోంది? అట్లీస్ట్ బీజేపీ నాయకులన్నా ఇక్కడికి వచ్చి మరి వీళ్ళకి మద్దతుగా ఉంటారా? మరి ఏ రకంగా చూడొచ్చు? మరి కొద్దిసేపట్లో మనం వెయిట్ చేస్తే కానీ మనకి ఏ విషయం కూడా తెలియదు. సో ఇట్లా ఉంది. అంతకుముందు అట్లీస్ట్ లోపలికన్నా పంపిస్తుండే, ఇప్పుడు మీడియాను కూడా లోపలికి పంపించలేనటువంటి పరిస్థితికి మరి రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం దిగజారిపోయింది. కాంగ్రెస్ వచ్చి అంత పరిశ్రమ చేస్తుండ్రు. ఎందుకట్లా మార్పు కావాలి అన్నారు కదా. మేము అనలేదు, కేసీఆర్ ఉండాలన్నాం మేము. ఎక్కడ మీది? ఎక్కడ? ఏ ఊరు? ఇది రాజాలిక ఆపోజిట్ ఇంద్రానగర్. ఇక్కడే పెన్షన్ వస్తుందా? నిన్న ఇచ్చిండు. 6 నెలల నుంచి రాలేదన్నారు చాలా మంది. 6 నెలల నుంచి పెన్షన్ వస్తలేదు అంటారు. లేదు, నిన్న ఇచ్చిండు. నిన్న వచ్చింది. 6 నెలలు కలిపేసిండా? నెలకి ఇస్తుండు. పోయినసారి ఎలక్షన్ ఉందని జల్ది ఇచ్చిండు. నిన్ననేమో 29 ఇవాళ ఫస్ట్ ఏమో మొన్న శనివారం వేసిండు 11 గంటలకు. అట్లా ఇప్పుడు అదిగా తాత నేను ఏమంటున్నా అంటే నువ్వు అన్నావు కదా ఈ పాలన బాలే, కేసీఆర్ బాగున్నాడని. ఎందుకు బాలేదు అంటున్నావు? ఎందుకంటే మంచిగా లేదు, టైంకు వేస్తలేడు, ఏది టైంకు పని చేస్తలేడు. ఏం పని చేస్తావు నువ్వు? నేను
నేను ముసలాన్ని అయిపోయినా. ఒకప్పుడు రిక్షా తొక్కినా. ఒకప్పుడు రిక్షా తొక్కిన 50 ఏళ్ళు రిక్షా తొక్కినా, అయిపోయింది నా సర్వీస్. ఇప్పుడు ఇట్లనే కూర్చొని అడక తింటున్నా. సో పెన్షన్ అయితే వస్తున్నట్టు. పెన్షన్ వస్తుంది. కానీ కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అంట. కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది. దేవుని తర్వాత సెకండ్ దేవుడు. దేవుడు తర్వాత సెకండ్ దేవుడు. సెకండ్ దేవుడు. మరి అన్ని స్కాములు, కాళేశ్వరం స్కామ్ చూస్తున్నాము, ఫోన్ ట్యాపింగ్ కేసులు చూస్తా ఉన్నాము. ఇవన్నీ ఉండంగా కూడా నువ్వు కేసీఆర్ని దేవుడు అని ఎట్లా అంటావు? ఎట్లా అంటే మాకు అన్ని మంచి పనులు చేస్తుండు. ఏదేమైనా అని మాకైతే మంచి అప్పుడు ఉన్నప్పుడు మంచి పనులు చేసిండు. ఈ కాంగ్రెస్ ఏమంటే వచ్చిందో అంతా తింగల్ అయిపోయింది. ఇగో ఆయనతో మళ్ళీ బీఆర్ఎస్ కమ్ముడు పోయినా అంటారు. మీరు కింద కమెంట్స్ పెడతారు. ఇక్కడ నించున్నాం, తాత మాట్లాడతారంటే మైక్ ఇచ్చిన. అర్థమైందా? జెన్యూన్గా మనం రివ్యూస్ తీసుకుంటా ఉన్నాం. మళ్ళీ అమ్ముడు పోయినాం గిమ్ముడు పోయినాం అని మాత్రం అనుకోకండి. అర్థమైందా? मैडम केसीआर का अच्छा था हुकूमत, ये रेवंत रेड्डी आके बहुत बेकार कर दिया मैडम। अच्छा नहीं लग रहा रेवंत रेड्डी का सरकार? नहीं अच्छा नहीं लग रहा। वो टाइम पे पेंशन नहीं दे रहा हमारे मम्मी को भी पापा को भी। 250 बात है मैडम। 29 को डाला करते पेंशन केस, हाँ 29 को डाल रहे। कई बार तो टैबलेट्स हाँ वो ये लेने का रहता मैडम ऐसा। केसीआर का अच्छा है, बीआरएस अच्छा है। ఇది మనము గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది వాళ్ళ బాధలు చెప్పుకుంటామంటే మైక్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం బాగాలే, దీంతో పోల్చుకుంటే కేసీఆరే బాగున్నాడు కొద్దో గొప్ప అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి చేతులారా చేసుకుంటున్నా అంటే అవుననే క్వశ్చన్ మార్క్ వినబడతా ఉంది. మరి నేను పొద్దున మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పిన వాళ్ళ గుంతల నుంచి బయటకు తీసి ముళ్ళ గుంతల పడినట్టు అయింది తెలంగాణ వాళ్ళ బతుకులు అని చెప్పి. మరి ఆ పరిస్థితి ఇక్కడ అదే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య.